టీడీపీ వాళ్ళు ఒక రిపోర్ట్ చూపించి ఏమంటున్నారంటే తిరుపతి లడ్డూలు చేయడానికి యూజ్ చేయబడిన ఘీలో యానిమల్ ఫ్యాట్, స్పెసిఫిక్ గా బీఫ్ టాలో ఇంకా ఫిష్ ఆయిల్ లాంటి పదార్థాలు ఉన్నాయి. అది కావాలని భక్తుల సెంటిమెంట్స్ హర్ట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది. దీని మీద మీ స్పందన ఏంటి? ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్స్ కి సంబంధించిన విషయం. ఆకాశ, నీకు ఒక ఐ వాంట్ టు టెల్ యూ పాయింట్. సో నేను తిరుపతిలో పుట్టి తిరుపతిలో పెరిగినాను. సో దేవుడు అనేది మాకు ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మా ఇంట్లో కూడా మాకు ఎంత భక్తి ఉంటుంది అంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, నాకు కానీ మా పిల్లలకు కానీ మా చెల్లెల పిల్లలు అందరూ కూడా దేవుడి పేరు ఉంటుంది. వెంకట్ అని చెప్పి, పివి మిథున్ రెడ్డి అంటే అంత భక్తిగా మేము ఉంటాం. సో ఎక్కడ కూడా ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నాం. సో ఎక్కడ కూడా ఏ రోజు కూడా తిరుపతి పవిత్రత తగ్గే విధంగా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఇన్ఫాక్ట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. చాలా అంటే ఇప్పుడు వకులమాత టెంపుల్ ఉంది. వకులమాత టెంపుల్ వందల సంవత్సరాలుగా ఎవరు కూడా పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకనే టీటీడీ ఫండ్స్ వాడకుండా ప్రైవేట్ గా భక్తుల దగ్గర ఇన్ఫాక్ట్ మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వకులమాత టెంపుల్ రెనోవేట్ చేసి ఆయనే స్వయాన్ని వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈవెన్ కూడా జవహర్ రెడ్డి గారు ఈవోగా ఉన్నప్పుడు స్వామి గారికి రకరకాల వినూత్నంగా అగరబత్తి తయారులు కానీ, స్వామికి వాడిన పువ్వులు వేస్ట్ కాకుండా ఆర్ట్ తయారు చేయడం కానీ, లేకపోతే ప్రసాదాలు తయారు చేయడం కానీ, రకరకాల మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఇప్పుడు ఈ 2 రోజులు 3 రోజులుగా జరుగుతున్న కాంట్రవర్సీ చాలా దారుణమైన కాంట్రవర్సీ. సో ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేవుడిని రాజకీయాలకు వాడుకుంటా ఉన్నారు. జస్ట్ బికాస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రిలీజియస్ గా క్రిస్టియన్ అని చెప్పి దాన్ని ఏదో ఒక హిందూయిజం తీసుకొచ్చి చేయాలని చెప్పి ఒక దారుణమైన ఆలోచన చేస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ ఇదే మీరు గత మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా గుళ్ళు కొట్టేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వం ఎన్కరేజ్ చేయలేదు. చివరికి చూస్తే తెలుగుదేశం నాయకులే సీసీ కెమెరాల్లో దొరకడం జరిగింది. నంది విగ్రహాన్ని వాళ్ళు మార్చి మళ్ళీ పెట్టేది ఇవన్నీ. దాని తర్వాత ఈ కాంట్రవర్సీస్ అన్నీ ఆగాయి. సో ఇక్కడ పొలిటికల్ గా ఒక డైవర్షన్ టాక్టిక్స్, లేకపోతే ఒక డైవర్ట్ చేసి ఒక ఇష్యూని మైలేజ్ పొందాలని చెప్పి ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ రోజు కూడా దేవుడిని వాడుకొని రాజకీయాలు చేయకూడదు. దీనికి వైఎస్ఆర్సీపీ అగేన్స్ట్ ఖచ్చితంగా ఇన్ని రోజులైంది. ఈ ప్రభుత్వంలో టెస్ట్ చేస్తారు, యాక్షన్ తీసుకోవాల్సింది. మీరు ఏం చేయాలో చేయాల్సింది. ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఇది వరకు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా టెస్ట్ చేశారు, ప్రతి ఒక్కటి చేశారు. ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ హోల్ ఫ్యామిలీ చాలా రిలీజియస్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన గురించి మాట్లాడారు. దాదాపు 40 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి మాల ధరించి 40 రోజులు దీక్షలో ఉండేవాళ్ళు. అంత దేవుడు అంటే అత్యంత విశ్వాసం కలిగిన వ్యక్తి. ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారంటే ఖచ్చితంగా అది వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన చక్కగా చేస్తారు. ఏపీ నెయ్యి టెస్టింగ్ అని ఇవన్నీ కూడా ఒక అడిషనల్గా క్వాలిటీ చెక్స్ ఉండేటట్టు మంచి ఆయన సిస్టమ్స్ కూడా తీసుకొచ్చారు. కానీ వీటిపైన దీన్ని రాజకీయాలకు వాడుకొని ఇదేదో